హాయ్ ఫ్రెండ్స్, కోమరవెల్లికి వచ్చినాము. దేవుని గొప్ప చెప్పుదామని కూరమీసాలను కండ్లు ఎత్తుకులాడుతున్నాం. ఇక్కడ ఇవన్నీ బుట్టలు, కొబ్బరికాయలు ఒక్కడిని అమ్ముతారట. ఒక పాట సెట్ చేయాలి. వెళ్తున్నాం గుడి దగ్గరికి, అన్ని చూసుకుంటా. టెంపుల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉందో. వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. కూరమీసాల కోసం చూస్తున్నాం, దేవునికి ఉపయోగపడటానికి. వాడున్నాయమ్మా అని చెప్తుండే నా కొడుకు. ఆమె దండలు అడుగుతుంది మమ్మల్ని, తీసుకుంటున్నాం. మేము 3 దండలు తీసుకున్నాం. కూరమీసాలు అదిగో రేట్ చేస్తున్నాం. నా కొడుకు రేట్ అడుగుతుండు. డప్పులు కావాలి మమ్మీ అని అంటుండు. నేను దండలు తీసుకున్నా. నేను అక్కడికి వెళ్తున్నా దండలు తీసుకు. గుడి లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అన్న కోమరవెల్లి మల్లన్న చల్లగా చూడాలని, దీవించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. అందరు పట్నాలు వేస్తుర్రు, గజ్జల్లాగులతో ఎగురుతుర్రు, దేవుని గొప్ప చెప్తుర్రు. ఆ దండలు ఏమంటారు, అది గంగరేగి చెట్టు అని అంటారు తండ్రిది. ఆ గంగరేగి చెట్టు మీదకి వేస్తుర్రు. అమ్మని అడుగుతున్నాం మేము. అడుగుతుంటే ఇక్కడ కొబ్బరికాయ, అక్కడ లోపల కొబ్బరికాయ కొట్టండి బిడ్డ అని అంటుంది అమ్మ. బండారు పెట్టించుకున్నాం అమ్మతోటి. నేను నా కొడుకు వెళ్తున్నాం. అమ్మ ఇక్కడ రా, వేద్దాం దండ, ఏం కోరుకుంటావు కోరుకో మమ్మీ అని అంటుండు. కోరిక నెరవేరాల తండ్రి అని నేను 3 చుట్లు తిరుగుతున్నాం. నేను, నా కొడుకు, నా బిడ్డ, మా అల్లుడు, మేము తిరుగుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు చెప్తుంటే చూస్తున్నాం, మేము కూడా చూసుకుంటూ తిరుగుతున్నాం. దండ వేస్తున్నా నేను. ఆ తండ్రి కోరిక నెరవేరుస్తాడని విసిరేస్తున్నా. కోరిక నెరవేరుస్తాడు. ఒక్కసారికే ఆ తండ్రి మీద పడిపోయింది. నాకెంతో సంతోషం అనిపించింది. ఇప్పుడు నా కొడుకు వేస్తుండు. నా కొడుకు 3 సార్లు వేస్తుండు. 2 సార్లు వేసిండు, 3వసారికి పడ్డది. పూలు వేసినాక కొబ్బరికాయ కొడుతున్నాం. కొబ్బరికాయ కొట్టి లోపల దర్శనానికి వెళ్ళాలి. లోపల దేవునికి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలు, నేను. కూరమీసాలు గిట్లా ఆయన గొప్ప చెప్తున్నాం. గుళ్ళ బండారు గిట్లా లోపల బోనాలు అవి ఇవి ఎత్తుకున్నారు. చాలా సంతోషం అనిపించింది ఆ దేవుని దర్శనానికి వెళ్తుంటే. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదనుకో ఆ కోమరవెల్లి చూడటానికి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ దేవుని దర్శనం చేసుకుని జన్మ ధన్యమైపోయింది. అప్పుడు మల్లన్న దేవుడు ఇట్లా నెరిసిండంట బండకు నిజ రూపంతో. మళ్ళీ లోపల బండ సరుకల మళ్ళీ నెరిసిండంట దేవుడు. ఆయనను ఎక్కువ పూజిస్తారు లోపల. ఇల్లు ఒక్కొక్క రకంగా వేసుకొని వస్తారు. అమ్మ మేము డ్యాన్స్ వేస్తుంది మా మమ్మీ అని అన్ని మా కొడుకు చెప్తుండు. ఆ అమ్మ నవ్వుతుంది, నేను కూడా నవ్వుతున్నా. నంది చెవులో నేను ఒక కోరిక కోరుకుంటున్నా.
ఆ కోరిక నెరవేరాల తండ్రి అని చెవిలో చెప్తున్నా. ఇప్పుడు దర్శనం చేసుకొని ఒక బండ అనేది ఉంటుంది, మనం ఇట్లా చేతులు ఇట్లా పెడితే తిరిగేది అనేది. ఆ బండకాడికి వచ్చి నేను పడుతుంటే అట్లా తిరిగినట్టుగా అనిపించింది నాకు. మళ్ళీ ఆంచోని అటు మొక్కుకొని మళ్ళీ అక్కడికి ఒక పైసా నిలబెట్టడానికి అని అక్కడికి వెళ్ళినాం. అక్కడ నిలబడి మళ్ళీ గంగరేగి చెట్టు కాడికి వచ్చినాం. మళ్ళీ చూద్దామన్నా కానీ అసలు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాం. మళ్ళీ చాలాసేపు అక్కడ ఉన్నాం. అక్కడ దేవుని మొక్కుకున్నాం. మళ్ళీ చాలా అంటే చాలా వాళ్ళని చూస్తుంటే నాకు ఎంతో మనసుకు తృప్తిగా అనిపించింది. ఆ బోనాలు, ఆ ఒగ్గోళ్ళ కథలు అవి చాలాసేపు చూసినామండి. చాలా బాగున్నది. ఈ అమ్మాయి ఎగురుతుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, ఎగరాలనిపించింది. అంతలోకే బోనాలు ఎత్తుకొని ఒగ్గోళ్ళు లోపలికి వచ్చారు. రా ఎగురుతురా అని పిలుస్తున్నారు ఆయనకి. నేను ఎగిరిన అందులోకి. అగోది సూది అనుకుండు. నా వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.